అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పండగ లాంటి శుభవార్త అండి. డీఏ పెంపుతో పాటుగా అదనపు బెనిఫిట్స్ కూడా మరి అవేంటని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు పండగే అండి. మోదీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు ఇస్తుందో చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. మోదీ ప్రభుత్వం వారికి ప్రత్యేక తాయిలాలు ప్రకటించింది. ఈ విషయం తెలిసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. భారత ప్రభుత్వ ఎంప్లాయీస్‌కు ప్రకటించిన ప్రత్యేక అలవెన్స్‌లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ ఈ నెల 3% నుంచి 4% మధ్యలో పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటుగా ప్రభుత్వం తన ఉద్యోగులకు అదనపు ఆర్థిక సహాయం చేయడానికి చర్యలు చేపట్టనుంది. ఈ పెంపు పెన్షనర్లకి కూడా వర్తిస్తుంది. సెప్టెంబర్ 25న కేంద్ర మంత్రివర్గ కీలక సమావేశం జరగనుంది. అక్కడ డీఏ పెంపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈసారి భారీ అంచనాలను రేకెత్తించింది. ప్రకటనకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండటంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అనేది 50% ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి 4% పెంపు అమల్లోకి వచ్చింది. ఈ అంచనా ప్రకారం జూలై 2024 నుంచి డీఏ 53% నుంచి 54% వరకు పెరిగే అవకాశమే కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం అనగా ఇన్‌ఫ్లేషన్, జీవన వ్యయం, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా తన ఉద్యోగులకు డీఎన్ఎస్ అలవెన్స్‌ను సంవత్సరానికి 2 సార్లుగా అయితే సవరిస్తుంది. పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య తన ఉద్యోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఈ పెంపు అయితే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ పెంపు విషయం తెలిసిందే. తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు తమ డీఏలను కేంద్ర రేట్లకు అనుగుణంగా అందించాలని అయితే కోరుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కోర్టులో కేసు అయితే నడుస్తోంది. ప్రస్తుతానికి వారు ఆరో జీత కమిషన్ కింద అంటే 6 పిఆర్‌సి కింద 14% డీఏని పొందుతున్నారు. ఈ విషయం సుప్రీం కోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే తమ ఉద్యోగులకు డీఎన్ఎస్ అలవెన్స్‌ను మళ్ళీ పెరగనుందనమాట. డీఏతో పాటు మోడీ ప్రభుత్వం ఇంటి అద్దె భత్యం అలాగే హెచ్ఆర్ఏ అండి. ప్రయాణ భత్యం టీఏ, కొత్త వేతన సంఘం ఏర్పాటుకు, సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీల్లో రాయితీ ఇవ్వడం వంటి అంశాలను కూడా పరిశీలిస్తుంది. దీంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జనాభాలోని వివిధ వర్గాలకు మరింత ఉపశమనం కల్పించడం, వారికి అండగా నిలవడమే ఈ చర్యలకు లక్ష్యమని అయితే తెలుస్తోంది. ఈ విధంగా డీఏలతో పాటు మిగతా బెనిఫిట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తోంది.